అందరికీ నమస్కారం. వికలాంగుల మీద అత్యాచారాలు, దాడులు, వివక్షత, చిన్నచూపు, వికలత్వం ఉందని అతన్ని కొన్ని విషయాల హేళన చేయటం, ఇలాంటి విషయాల కోసం ప్రత్యేకంగా రక్షణ కోసం వికలాంగుల హక్కుల చట్టం 2016లో సెక్షన్ 92 పెట్టారు. ప్రత్యక్షంగా వాళ్ళని గేలు చేసిన, పరోక్షంగా గేలు చేసిన, వాళ్ళకి దాడి చేసిన, వాళ్ళు వాడుకునే పరికరాల మీద దాడి చేసిన, అంటే ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి రకాలైనటువంటి వివక్షత, ఎలాంటి చిన్న చూపు, ఎలాంటి రకాలైనటువంటి బాధలు ఉన్నాయో సమాజంలో, అలాంటి అన్నిటి క్రోడీకరించి వికలాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 92లో వాటన్నిటినీ క్రోడీకరించి సెక్షన్ 92 పెట్టారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్గా చాలా గొప్ప విషయం ఏంటంటే, మహారాష్ట్ర ప్రభుత్వము ఒక గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 92 సెక్షన్ని బిఎన్ఎస్ఎస్ అంటే ఇంతవరకు మనకున్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అంటే పోలీసులకు సంబంధించింది ఏ కేసులకు ఏ సెక్షన్ పెట్టాలి, ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు వేయాలి అనేది పోలీసుల బాధ్యత. అంటే ఎలాంటి జరిగినా, ఒకవేళ జరగబోతుందని తెలిసినా దానికి సంబంధించి పోలీసులు కొన్ని సెక్షన్లు ప్రయోగించి అక్కడ సంబంధిత వ్యక్తుల్ని అరెస్ట్ చేసి కోర్టు దాకా తీసుకుపోతారు. దానికి క్రిమినల్ కోడ్లో దానికి సంబంధించిన విధానాలు ఇస్తుంది. ఈ సెక్షన్ 92ని క్రిమినల్ కోడ్లో ఉన్నట్టు బిఎన్ఎస్ఎస్ అంటే పాత క్రిమినల్ కోడ్ సిఆర్పిసిని ఇప్పుడు మనం బిఎన్ఎస్ఎస్ అంటున్నాం. ఈ న్యాయ సంహిత శిక్ష ఈ సంబంధించిన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లను క్రోడీకరించి ఒక గెజెట్ తీసింది. ఇది చాలా దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి మార్పు. అంటే ఇప్పుడు వికలాంగులని ఎవరైనా వేధించినా, గేలి చేసినా, ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్లకు ఏది నష్టం పరిచినా, వాళ్ళపై దాడి చేసినా, వాళ్ళపై అత్యాచారం చేసినా, వాళ్ళ ఇష్టాలపై దాడి చేసినా, చాలా రకాలుగా, అంటే వికలాంగుడు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా బాధపడే అంశానికి ఎవరు బాధ్యులైనా 92 సెక్షన్ ప్రకారం శిక్షించాలి. ఆ 92 సెక్షన్ని బిఎన్ఎస్ఎస్ పెట్టడం వల్ల ఇప్పుడు ఏమైందంటే, వికలాంగునిపై ఏ చర్య, ఎలాంటి వివక్షత, చిన్నచూపు, దౌర్జన్యం చర్యలు జరిగినా పోలీసు వారు ఇమ్మీడియట్గా, మహారాష్ట్ర గవర్నమెంట్ గురించి చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ బిఎన్ఎస్ సెక్షన్లో 92 డైరెక్ట్గా యాడ్ చేస్తారు. ఇంతకుముందు అయితే మనం కోర్టుకు పోయి, లేదా ప్రైవేట్ కంప్లైంట్ చేసి, లేదా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి రికమెండేషన్ చేసి, లేదా బెదిరించి ధర్నాలు చేసి వికలాంగుల చట్టాన్ని అమలు చేయమని అనేది. ఇప్పుడు మహారాష్ట్రలో అది లేదు. సేమ్ తెలంగాణలో కూడా, తెలంగాణ దేశంలో అన్నిట్లో ముందుండాలనే క్రమంలో పనిచేస్తున్న ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి జవాబు టీవీ తరఫున వికలాంగుల చెప్తుందంటే, మహారాష్ట్ర మోడల్ని తెలంగాణలో కూడా అలాంటి నోటిఫికేషన్ను ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వం చేయవచ్చు. అందుకే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సెక్షన్ 92పై మహారాష్ట్ర మాదిరిగా ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి, ఒక గెజెట్ జారీ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి, ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి, ఆదరించి, దానికి లైక్ కొట్టి, దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ, ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది.